హలో, వింటున్నావా? ఈరోజు నిన్ను వెధవ అనుకోవచ్చు వాళ్ళు కొంతమంది. పనికిరానోడు, వాడు పోరంబాగులోడు, వాడు ఎందుకు చెల్లనోడు, వాడు అట్టంటోడు, వాడు ఇట్టంటోడు, వేస్ట్ గాడు, ఉత్త పనికి మాలింది, ఆసోద్ది, పిచ్చిది, బతకటం చేతగానిది, ఎన్ని అనుకుంటున్నారో అనుకోనే ఒక రోజు వచ్చింది, అదే వ్యక్తులు నిన్ను కలుసుకోవడానికి కూడా అవకాశం దొరకనంత పరిస్థితుల్లో నిన్ను ఉంచుతాడు దేవుడు. నేను ఫలానోళ్ళ తాలూకు అని చెప్పుకునేటట్టు చేస్తాడు నా దేవుడు. నిన్ను తృణీకరించిన వాళ్ళు పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోరించిన. ఇక్కడేమో మెట్లు చూపిస్తున్నాడు, అది నిచ్చెన ఆకారంలో లేదు. మనకి తెలిసిన నిచ్చెన ఏంటంటే కర్రలుండి, 2 పొడుగు కర్రలుండి, అన్ని చిన్న చిన్న ముక్క కర్రలు. కానీ అక్కడ డైరెక్ట్గా మెట్లు చూపిస్తున్నాడు. అది యాకోబుకి ఎందుకు చూపించాడంటే, నా బతుకేంది ఇలా అయిపోయింది, ఏకాకి బతుకు అయిపోయింది ఏంది, నేనేంది ఇలా అయిపోయానంటే, పిచ్చి యాకోబు, నేనే విడగొట్టాను, నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నీలో నుండి రక్షకుడిని రప్పిస్తాను. ఆ రక్షకుడు ఎంతటి వాడంటే నేనే భూమి ఆకాశములకు ఒక వారధిగా నేను ఉండటానికి నేను ఏర్పరచుకున్నాను నాన్న అని యాకోబుతో మాట్లాడాడు దేవుడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక కలవరం ఉంటుందా? బహుశా యాకోబుకు అయి ఉండకపోవచ్చు అప్పటికి. ఇప్పుడైతే యాకోబుకు అర్థమైంది. ఇప్పుడు అబ్రహాములో నుంచి ఇస్సాకులోంచి యాకోబులోంచి 12 గోత్రాలు, ఒక గోత్రం యోధా గోత్రం నుంచి వచ్చిన వాడు నజరేయుడు యేసు. ఓకే, ఇప్పుడు మూలం ఎవరయ్యారు? యాకోబు అయ్యాడు. దేవుడు ఏం చెప్పి, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, నేను జ్యేష్ఠత్వ హక్కు కోరుకుని నిన్ను కోరుకున్నందుకు నాకేంది ఈ గతి పట్టింది అంటున్నావుగా, ఏకాకి జీవితం వచ్చింది ఏంది అంటున్నావుగా. ఏకాకి జీవితం కాదు, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు. దాన్ని నమ్మి స్తోత్రించంతే నువ్వు. ఓకేనా? ఇంకేనీ డౌట్? ఇప్పుడు యాకోబుతో ఏం మాట్లాడాడు? ఇలాంటి ఫ్యూచర్ నీకుందని మాట్లాడాడు. ఓకేనా? ఇప్పుడు యోసేపు గురించి ఆలోచిద్దాం, జస్ట్ మీకు ఉపయోగపడేదాన్ని. యోసేపు ఏమనుకొని ఉండొచ్చు? నేను ఎప్పుడు కనపడ్డా, నేను వాళ్ళని ఎంత ప్రేమించి ఎంత మంచిగా దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నా మీద కోప్పడతానే ఉంటారు. ఇట్లా కోప్పడుతున్నారని నాన్న చెప్తేనేమో నాన్న కోప్పడతాడు, వాళ్ళతో నీకెందుకు అంటాడు. నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు అనుకో, బాగానే ఉంది, కానీ వాళ్ళు ఎందుకో నన్ను ద్వేషిస్తారు. నన్ను చూస్తే చాలు వాళ్ళు శత్రువుని చూసినట్టే ఫీల్ అవుతారు అని పాపం ఎంత మదన పడ్డాడో, ఎంత వేదన పడ్డాడో ఆ చిన్నోడు. ఆ చిన్న వయసులో నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవుడు ఇందాక చెప్పిన దర్శనంలో యాకోబును బలపరిచాడు, ఇప్పుడు దర్శనంలో యోసేపును బలపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? వాళ్ళు నిన్ను చూస్తే కొరగారు, ద్వేషిస్తారు, నిన్ను క్రూరంగా చూస్తున్నారు అని అనుకుంటున్నా కదా, వాళ్ళందరూ నీకు సాగిలు పడతారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరి బాధ్యత నీదే. ఇంకా చెప్పాలంటే రేపు వాళ్ళ ప్రాణం నిలిపేది కూడా నువ్వే. నమ్ము. ఈ దర్శనం యోసేపుని ఆలోచింపజేసింది, బలపరిచింది. స్వప్న దర్శనం. పాపం ఉండబట్టలేక వాళ్ళ అన్నోళ్ళకి చెప్పాడు. అది కూడా చూపించిన దర్శనంలో వేరే ఏం చూపించకుండా మొదటి దర్శనంలో పనల్నే చూపించాడు, పొలములోని పనలు. ఆ పనలు 11 పనలు సాష్టంగా పడ్డాయి, ఒక పన నిలిచుంది అని. 11 పనులు ఎవర్రా? మీరే. 12వ పన నిలబడ్డ పని ఎవరు? నేను. ముందే కోప్పడుతున్న వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి దర్శనాలు చెబితే ఊరుకుంటారా? కొడతారుగా. ఇంకా పగ పెంచుకున్నారు. కానీ మీరు గమనించండి, యోసేపు అంత కఠినమైన శ్రమల్లో కూడా బ్రతికి ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా?
దేవునికి నమ్మకంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆ దర్శనమే. ఆ దర్శనమే. ఎందుకంటే నా దేవుడు 1-2 సార్లు దర్శనాన్ని స్పష్టంగా బయలుపరిచాడు. దర్శనం స్పష్టమే, దాని నెరవేర్పు ఖాయమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు 1-2 సార్లు చూపించాడు. ఇక ఆయన్ని గోతిలో వేసినా యోసేపుకు టెన్షన్ లేదు. ఎందుకంటే దర్శనం ఉంది కదా. కాబట్టి బలపరచుటకు మరియు ధైర్యపరచుటకు ఓడ అల్లకల్లోలంలో గలిబిలిలో ఉంది. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. పౌలు ఉన్నాడు ఖైదీగా, ఇంకా మిగిలిన ఖైదీలు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్లేటువంటి సైనికులు ఉన్నారు. కానీ ఓడ దారి తప్పింది, ప్రమాద పంచులో ఉంది. కన్ఫామ్ మొత్తం చచ్చిపోతారు సముద్రంలో. అయితే పౌలు శుభ్రంగా తింటున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. అందరూ కంగారు పడుతున్నారు, అందరూ భయపడుతున్నారు, కానీ పౌలుకు టెన్షన్ లేదు. అయ్యలారా, ఇప్పటికి మీరు తిండి మానుకొని చాలా రోజులైంది. నా ప్రభువు నాతో మాట్లాడాడు, ఓడకే గాని ఓడలో ఉన్న ఒక్క ప్రాణం కూడా పోదు అని నా ప్రభువు నాతో మాట్లాడాడు. నా మాట విని తిని మీ ప్రాణాలకు ఆయాసం తీర్చుకొని ధైర్యంగా ఉండండి. ఎఫెక్ట్ ఓడకే అవుతుంది కానీ ఓడ ఎఫెక్ట్ అవుతుంది కానీ మనకేం కాదని పౌలు చెప్పడానికి కారణం, అంత ధైర్యంగా ఉండడానికి కారణం దర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన వాళ్ళంతా రోజులు తిండి మానుకొని ఉన్నారు, కానీ పౌలు శుభ్రంగా ప్రశాంతంగా తిన్నాడు, రిలాక్స్గా ఉన్నాడు. కారణం అందరూ చెప్పండి, దేవుడిచ్చిన దర్శనం. ఈ దర్శనము ద్వారా దేవుడు 3 పనులు చేశాడు. 1 బలపరిచాడు, 2 ధైర్యపరిచాడు, 3 నెమ్మదిగా ఉండేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఎందుకు ఇస్తాడు దర్శనం దేవుడు? నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి, అలాగే నువ్వు మనశ్శాంతిగా ఉండటానికి. దర్శనం కలిగిన వాడు ప్రశాంతంగా ఉన్నాడు, దర్శనం లేని వాళ్ళంతా కూడా కంగారులో బతికారు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి? ఇంతకు ఎక్కడుంది అది? రిఫరెన్స్ చెప్తాడు, చూసుకోండి, ఇంటికి పోయి చదువుకోండి, ఇప్పుడు అవసరం లేదు. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలులు 27-23. అయిపోయిందా మీ పని? ఇంకా ఉందా? తరువాయి భాగం తెల్లవారుజామని చెప్పేదా? అంటే తెల్లవారినాక ఇంక వదిలేస్తాను మిమ్మల్ని. ప్రశాంతంగా వెళ్ళి ఒక ఛాయ్ తాగి మళ్ళీ వచ్చి మౌనం అర్ధంగీకారం. ఓకేనా? ఇంక ప్రార్థన చేసేస్తా. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లే. చెప్పాలా వద్దా? ఎంతమంది చెప్పాలంటున్నారు? స్పందించండి మరి. రైట్. ఆ చివరి వాళ్ళు చేతులు ఎత్తారా? వాళ్ళు కూడా వినపడుతుంది అట్టయితే. రైట్, వినండి. ఇక తప్పు నాది కాదు, చెప్పేస్తాను. ఇక ఎందుకు మనకు దర్శనాలు ఇస్తున్నాడు దేవుడు అంటే, మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి, ప్రశాంతతలో మనం ఉండటానికి. 3. 4వది, మనకు కర్తవ్యాన్ని బోధించడానికి దేవుడు మనకు దర్శనమిస్తాడు. కర్తవ్యాన్ని బోధించడానికి దర్శనమిస్తాడు. మోషేకి ఆ దర్శనం ఉంది. తెలుసా మీకు ఆ సంగతి? మోషేకి ఆ దర్శనం ఉంది. మనకు తెలిసి మండుచున్న పొదలో కనపడ్డప్పుడే దర్శనం అనుకుంటాం మనం, కానీ ముందే దర్శనం ఉంది మోషేకి. రండి, హెబ్రీ పత్రిక 11కు రండి.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషేని గూర్చిన ప్రస్తావన ఉంది. విశ్వాస వీరుల జాబితాలో మోషే ఒకడు. ఇరవై 4వ వచనం నుంచి చూడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే 11:24 చదువుతున్నాను. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. అసలు క్రీస్తు అనేవాడు ఒకడు ఉన్నాడన్న సంగతి మోషేకి ఎట్ట తెలుసు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవటం ఏంటి? అల్పకాల పాప భోగాన్ని వదిలేయటం ఏంటి? దిగి రావటం ఏంటి? మోషే ఆ సింహాసనాన్ని దిగి రావటం ఏంటి? దాన్ని వదిలేసుకొని రావటం ఏంటి? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? కింద ఉంటుంది, అదృశ్యుడైన వాణ్ణి నిదానించి చూస్తున్నట్టు, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. అంటే మోషేకి 2 దర్శనాలు ఉన్నాయి. ఒకటి, క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత ఉంది. రెండవది, అదృశ్యుడైన దేవుడు ప్రస్తుతం నేను తీసుకున్న స్టెప్ను అడ్డగిస్తున్నాడు. ఖచ్చితంగా మళ్ళా నన్ను ఆయన ముఖాముఖి దర్శిస్తాడు. ఆ రోజు కొరకు ఎదురు చూడాలి. ఆ రోజు దాకా నేను బ్రతికుండాలంటే ముందు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉంటే వీడు లేపేస్తాడు, నన్ను ఎస్కేప్ అవ్వాలని రాజాగ్రహానికి భయపడలేదు. కానీ విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచి ధైర్యంగా అవతలికి దాటెళ్ళాడు. ప్రాణం కాపాడుకోవటానికి కాదు, దర్శనం నెరవేరటానికి. అర్థమైందా? వెళ్ళాడు. 1 రోజు అయింది, 2 రోజులు, 10 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచించండి. యాకోబు వెళ్ళి తన మామ దగ్గర చేరి కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మామ మందంతా యాకోబు మందైంది. స్తోత్రం. మామ మందేమో 10 ఉంటే యాకోబు మంత 50 అయింది. అవునా? మరి 40 ఏళ్ళు మోషే తన మామ మంద అయిన ఇత్రో మందనే మేపటం ఏంటి? యాకోబు మామ దగ్గరికి చేరాడు, మామ మందన తన మందం చేసుకున్నాడు. మరి ఇప్పుడు మోషే కూడా మామ దగ్గర చేరినప్పుడు 40 ఏళ్ళు ఊడిగం చేసినప్పుడు కనీసం తనకంటూ ఒక మంద ఉంటుంది కదా, తనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటుంది కదా. కానీ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు తెలుసా? తన మామ మంద అయిన ఇత్రో మందను మేపుచుండగా. ఎందుకని తన కోసం ఒక ఇల్లు కట్టుకోలేదు, తన కోసం ఒక మందని స్వాధీనం చేసుకోలేదు, తనకంటూ ఒక స్వతంత్ర జీవితాన్ని ఎందుకని మోషే కలిగి లేడు అంటే మోషే హృదయ భారం ఏంటో తెలుసా? మోషే దర్శనం ఏంటో తెలుసా? అక్కడ నా ప్రజలు బానిస బతుకుతుంటే నేను ఇక్కడ సొంత జీవితాన్ని స్థిరపరచుకొని వెలగబెట్టుదునా? అక్కడ ఫరో కింద నా ప్రజలు బానిసలైతే ఇక్కడ నా మామ కింద నేను బానిసనై. నా ప్రజలు బంధ విముక్తి పొందిన నాడే నేను కూడా స్వేచ్ఛ జీవితం, స్వతంత్ర జీవితానికి వస్తాను. మోషే పిచ్చోడా, చేతగానోడా, చేవలేనోడా? ఐగుప్తు నుంచి మిథ్యానుకు వచ్చేటప్పుడు సకల విద్యా పారంగతుడు మోషే. ఫుల్ టాలెంటెడ్. కానీ పిచ్చోళ్లాగా, ఏమీ తెలియని అమాయకుడిలాగా మామ చెప్పిన పని చేయటం అంటే ఒక్కసారి ఊహించండి. సామాన్యుడా? 40 ఏళ్ళు ఎన్ని రకాల మాటలు అనుకున్నారో మోషేని వాళ్ళందరూ. సిపోరా, ఎక్కడున్నాడు నీ భర్త? భలే భర్త, ఏవీ తెలియచావదు. ఇరుగు పొరుగులు ఎన్ని అనుకున్నారో? ఇన్ని సంవత్సరాలు ఉండి కూడా కనీసం తనకంటూ ఏమీ సంపాదించుకొని అర్భకుడురా ఇతను. ఇంకా వాళ్ళ మామ మందలే కాస్తున్నాడు రా. వీడికంటూ ఏమీ లేదు, వీడికంటూ సొంత బతుకు లేదు. చాలామంది పిచ్చివాళ్ళని చూసాగానే ఎట్లాంటి వాళ్ళని చూడలేదు. అన్ని సంవత్సరాలు మామ మందనే మేపుతుంటే అటు మామగారింటి నుంచి, బావమర్దుల వైపు నుంచో, లేకపోతే మిగిలినటువంటి మరదళ్ళ వైపు నుంచో, మామ వైపు నుంచో, ఇరుగు పొరుగుల నుంచో, సమాజం వైపు నుంచో, తోటి కాపర్ల నుంచో ఎన్ని విమర్శలు ఎదుర్కొని ఉంటాడో. అయినా సరే ఏమీ పట్టినట్టు పిచ్చోళ్ళలాగున్నాడు.
ఎందుకంటే దర్శనం ఉంది. నా సంగతి మీకేం తెలిసిపోండిరా పిచ్చోళ్ళరా. నవ్వుకోండిరా. మీరు నవ్వేయన్ని నా దేవుడు చూస్తున్నాడు. మాయా, ఇప్పుడు నీ దగ్గర ఉన్నా నీకేం అర్థం కాదు మాయా, ఒక రోజు ఉంటుంది మాయా, అప్పుడు అర్థమైంది నా గురించి నీకు. ఇప్పుడు నా ప్రతాపాలు ఏం చూపిను మావయ్య, ఐగుప్తులో చూపించినందుకే ఇక్కడికి పారిపోవాల్సి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ? ఈజిప్ట్లో నా ప్రతాపం చూపించినందుకే పరారవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ చూపించదలుచుకోవాలి. మీరే జీవితం అది ఇంట, అది ఎన్నేళ్ళైనా పర్వాలా. 40 ఏళ్ళు అసలు ఎవరి విశ్వాసం నిలబడిద్ది? కానీ దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మోషే విశ్వాసం 40 ఏళ్ళు నిరీక్షించింది, నిలబడింది. ఇప్పుడు చెప్పండి, ఆ తరువాత మండుచున్న పొదలో హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో దేవుడు మోషేని పిలిచి పనికి నియమించి బలమిచ్చి, పో, నువ్వు సిద్ధపడ్డావు కానీ అది టైం కాదు. నువ్వు సిద్ధపడ్డావు నీ బలంతో కాదు, ఇది టైం, నా బలం. చల్ పో, సాధిస్తావు, పోమని పంపించాడు. ఒక వ్యక్తి 40 ఏళ్ళు ఎలా నిరీక్షించగలిగాడు? దర్శనం. క్రీస్తు విషయమే దర్శనం ఉంది. అంతేకాదు అదృశ్యుడైన దేవుని యొక్క కార్యములను గూర్చిన దర్శనం కూడా కలిగి ఉంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మోషేని పెంచింది యోకేబెదు, భక్తురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు విశ్వాసము కలిగిన స్త్రీ, దేవుని కదలికల్ని గుర్తుపట్టగలిగిన స్త్రీ. అలాంటి పెంపకంలో పెరిగినోడికి ఆ స్పర్శత ఉండదా? ఆ స్పష్టత ఉండదా? ఉంటుందా? ఎంత నిరీక్షణ, సుదీర్ఘ నిరీక్షణ, 40 ఏళ్ళు. చివరికి ఇదే మోషేని కలవటానికి వాళ్ళ మాయ వచ్చి, మాయ పొద్దునొచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు. అంత జనమే, చుట్టూ జనమే. ఈ పిచ్చి జనం ఏందిరా మా ఓడు చుట్టూ ఎట్ట కూర్చున్నారు? వాడి గొర్రెలు గాయటం తప్ప ఏమి చేత కాదు వాడికి. వాడు చుట్టే ఎంతమంది కూర్చోరు. హలో, వింటున్నావా? ఈరోజు నిన్ను వెధవ అనుకోవచ్చు వాళ్ళు కొంతమంది. పనికిరానోడు, ఒట్టు పోరంబాగులోడు, వాడు ఎందుకు చెల్లనోడు, వాడు అట్టంటోడు, వాడు ఇట్టంటోడు, వేస్ట్ గాడు, పనికి మాలింది, ఆసోద్ది, పిచ్చిది, బతకటం చేతగానిది, ఎన్ని అనుకుంటున్నారో అనుకోనే ఒక రోజు వచ్చింది. అదే వ్యక్తులు నిన్ను కలుసుకోవడానికి కూడా అవకాశం దొరకనంత పరిస్థితుల్లో నిన్ను ఉంచుతాడు దేవుడు. నేను ఫలానోళ్ళ తాలూకా అని చెప్పుకునేటట్టు చేస్తాడు నా దేవుడు. నిన్ను తృణీకరించిన వాళ్ళు పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోరించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, పొందిన యాతన దేవుడే మరచునా. ఒట్టి పనికి మాలింది నిన్నే అన్నోళ్ళు ఆశ్రయించే గతి పట్టిస్తాడు వాళ్ళకి దేవుడు. రే, ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు రా అని ఒకడంటాడు. కళలు ఎప్పుడు వస్తాయిరా? తిని పండుకున్నప్పుడు రా. మనమేమో
ఈ ఎడారుల్లో పడి, ఈ పొలాల్లో పడి, ఈ మందని మేపాలి. వాడేమో పండుకొని కలల మీద కలలు, కలల మీద కలలు కనాలి. సోమరి సోమరి దద్దమ్మ, పనికి మన్నోడు, పండుపోతాడు, తిండిపోతాడు, నిద్రపోతాడు, సోమరిపోతాడు. ఎన్ని అనుకున్నారో యోసేపుని. వాళ్ళ దృష్టిలో వాళ్ళు కష్టజీవులు, యోసేపేమో పనికి మన్నాడు. తిని నిద్రపోయి కలలు గనేవాడు, పగటి కలలు గనేవాడు. పగటి కలలా, నెరవేరే కలలా? ఈరోజు నిన్ను కొంతమంది ఆ విధంగా అంటూ ఉండొచ్చు, పగటి కలలుగాను, పగటి కలలుగానని. అవి ఏ కలలో దేవుడు నిజం చేసి చూపిస్తాడా? నిజం చేస్తాడు. నన్ను బట్టి చెప్పట్లా, లేకపోతే నిన్ను బట్టి చెప్పట్లా, నా దేవుని బట్టి చెప్తున్నా. చివరికి కలలుగానేవాడే కూడుపెట్టాడు. 7 ఏళ్ల కరువు కాలంలో కష్టజీవులంతా సచ్చేవాళ్ళు. ఈ కష్టజీవులు పాప వెట్టి చాకిరి చేసే కష్టజీవులు. వీళ్ళు కష్టం చేసినా కూడు దొరికేది కాదు, సచ్చేవాళ్ళు 7 ఏళ్ల కరువు కాలంలో. అన్య దేశంలోకి పోయి బానిస బ్రతికి వాళ్ళని మెప్పించి, దేవుణ్ణి మెప్పించి, వాళ్ళ మీదనే ఏలికగా మారి సింహాసనం ఎక్కి చివరికి ఏమన్నాడో తెలుసా? అన్నలారా, కష్టజీవులారా, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనన్నాడు. అబ్బా, వాత భలే ఉంది కదా. అస్సలు పెట్టినట్టే అర్థం కాదు. యోసేపు పెట్టాడు వాళ్ళకి. నేనేదో మీకు చేస్తానని భయం తలంచుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అన్నాడు. కరువు కాలం అంతా కూడా యోసేపే వాళ్ళకి అన్నం పెట్టాడు, లేకపోతే మొత్తం అవుట్. యోసేపు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడో తెలుసా? దేవుడిచ్చిన దర్శనం. అందులో ఏమర్థమైందో తెలుసా యోసేపుకి? నీకు తెలియదు, మనకు తెలిసింది ఒక్కటే. వాళ్ళ అన్నోళ్ళు కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, వాళ్ళకి ఆ గతి పట్టడం చూడాలి, వాళ్ళకి ఆ కర్మ కాలటం చూడాలి. ఎదవలు నన్ను అనుకున్నారు, మొత్తం నాకు కాలు మొక్కాలి, నాకు దేవుడు చూపించాడు. అందుకోసం కాదు బతికింది. ఎందుకంటే యోసేపుకు కలల భావం తెలుసు. దేవుడు 2 పర్యాయాలు కలలు చూపించాడు. అందులో ఒకటి పనులు చూపించాడు, అంటే ధాన్యం, ఆహారం. దాని మీనింగ్ ఏంటో తెలుసా? నా కుమారుడా యోసేపు, ఈరోజు నిన్ను తృణీకరిస్తున్న వీళ్ళు ఒకనాడు కరువు బారిన పడబోతున్నారు, వీళ్ళందరూ చావబోతున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. వీళ్ళందరికీ నీ ద్వారా ఫీడింగ్ ఏర్పాటు చేశాను, నేను పోషణ ఏర్పాటు చేశాను. నువ్వు అలర్ట్గా ఉండవు. వీళ్ళందరి ప్రాణానికి నువ్వే రక్షకుడివి, నిన్ను రక్షకునిగా నియమించాను. ఇప్పుడు చూడండి యోసేపు ఎలా బ్యాలెన్స్ అయ్యాడో తెలుసా? నేనేమాత్రం బ్యాలెన్స్ తప్పితే, నా దేవునికి నేను అభ్యంతరంగా నడుచుకుంటే, నన్ను అసహించుకున్నాడంటే నా ఫ్యామిలీ నశించింది, నా అన్నలు చచ్చిపోతారు. దేవుడు తన ముఖం తిప్పుకున్నాడంటే, నన్ను త్రోసేశాడంటే నా టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది. నా తండ్రికి కూడా ప్రాణగండం ఉంది. కాబట్టి ఇవన్నీ జరగొద్దు. నా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలి, నా వారంతా బతికి బాగుండాలి అంటే వాళ్ళు ఎలా అన్నా ఉన్నాయి, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను భద్రంగా ఉండాలి. నా దేవుడు నాకు చూపించాడు. అది నెరవేరునట్లు నేను మెలకువగా ఉండాలని తన కుటుంబ రక్షణ కోసం, తన కుటుంబ భద్రత కోసం యోసేపు అన్నీ సహించాడు. అది దర్శనం, ఆయన అర్థం చేసుకున్నదే. అందుకే మీరు గమనించండి, కేవలం కాళ్ళు మొక్కించుకోవటమే చూద్దాం అనుకున్నట్టయితే వాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళ మీద అతిశయపడేవాడు, పట్టుకొని ఏడ్చేవాడు కాదు. ఏమన్నాడు తెలుసా? అన్నా, మీకు తెలిసి తెలియక మీరు నా కీడు కోసం దీన్ని యోచించారు, కానీ మీకు తెలియదన్నా నాకు ఒకటి తెలుసు, మన మేలు కోసమే దేవుడు దీన్ని జరిగించాడు. అన్నా, మీరు నాకు కీడు చేయలేదురా, నాకు హెల్ప్ చేశారా, నా దర్శనం నెరవేరటానికి, కరువు కాలంలో మనందరం కాపాడబట్టడానికి మీరు నాకు హెల్ప్ చేశారా. ఆ ఫీలింగ్ పెట్టుకోవాకండ్రా, నాతో మనసు కలిసి సంతోషంగా ఉండండిరా అని కీడు చేసిన వాళ్ళని కౌగిలించుకున్నాడు. వాళ్ళ మీద అతిశయపడలా, విషయం ఏంటో గ్రహించాడు. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది ఏందో? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అది అసలు విషయం. మోషే అంతకాలం
ఎందుకు అలా ఉండగలిగాడు? దర్శనం. కాబట్టి ఇప్పుడు టోటల్గా మీరు గ్రహించండి, దేవుడు మనకు దర్శనం ఇచ్చాడంటే ఎన్ని కారణాలను బట్టి ఇస్తాడో చూడండి. ఇంకా బోల్డ్ అన్న ఆధారాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని కారణాలను బట్టి ఇచ్చాడో. బైబిల్ని మీరు చదవండి, ఇక మిగిలిన విషయాలు మీరు చదువుకోండి. బలపరచడానికి, నెమ్మదిని ఇవ్వటానికి, ధైర్యపరచడానికి, కర్తవ్యాన్ని బోధించడానికి, కార్యోన్ముఖులం చేయటానికి, అంటే పనికి నిలబెట్టడానికి దేవుడు దర్శనం ఇస్తాడు, మాట్లాడతాడు. ప్రమాదాల నుంచి తప్పించడానికి దర్శనం ఇస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆందోళనల్ని తొలగించడానికి కూడా దేవుడు దర్శనం ఇస్తాడు నీకు. నీ పిల్లల గురించి ఏదో కలుతుంటుంది నీకు, కానీ వాళ్ళు శ్రేష్టమైన ఈవులను పొందుకున్నట్టు నీకు చూపిస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలి దాన్ని. ఎందుకు పిచ్చిదాన్న భయపడతావు? వాళ్ళ భవిష్యత్తు నేను బ్లెస్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని, నువ్వు నిమ్మలంగా ఉండటానికి. నువ్వు మాటలు చెబితే ఉన్నావు అందుకని చూపిస్తాడు కూడా కొన్నిసార్లు. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడా, గుర్తుపెట్టుకో, ఈరోజు పనికి మాలినోడు, పనికి రానోడు, సోమరోడు, వేస్ట్ గాడు, వేస్ట్ గతి అనుకుంటున్నారేమో. అనుకోని రేపు వాళ్ళు నిన్ను కలుసుకోవటమే పెద్ద కష్టమైపోతున్నాయి, లేదా వాళ్ళకి నువ్వే దిక్కు అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడలేవు, జీవము గల దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావు. ఎవరి పాదాలు పట్టుకొని ఉన్నావు? నాకు తెలిసి మోషే మామ ఖచ్చితంగా అరే ఈ మిద్యాన్లో ఎవడు లేడురా నీలాంటోడు, అరే నీకు రంది లేదా, నీకంటూ ఒక మందను సంపాదించుకోవాలని లేదా, నేను ఇస్తారా పెట్టుబడిగా కొన్నిటిని తీసుకొని మేపుకోరా. నాకెందుకు మాయా, నీ మంద నేను మేపుతాను. ఓరే నీ పిచ్చి సార్, ఏం మనిషివిరా నువ్వు, నా మంద ఎంతకాలం రా. నీకంటూ ఒక పని ఉండాలి కదరా, నీకంటూ భవిష్యత్తు ఉండాలి కదరా, నీ కాళ్ళ మీద నువ్వు. పాపం పిల్లనిచ్చిన మామ కదా, ఇప్పుడు కూడా కొంతమంది మాయలు అల్లాడిపోతుంటారు అల్లుళ్ళని చూసి. ఊరే ఎక్కడెక్కడోళ్ళని చూసాను, నీ అంత సోదరుడు ఎవడు లేడురా, ఎట్ట బతుకుతావురా, ఆ పిల్లని ఎట్ట బతికిస్తావు, నీకు తగ్గట్టు ఇద్దరిని కన్నా వాళ్ళకి ఎట్ట కూడి పెడతావురా, ఎవడురా నువ్వు, అరే ఎట్రా అనిపించుకుంటుండొచ్చు. నువ్వు ఉన్నారా సరిగ్గా? ఎవరన్నా చేతులు ఎత్తదులే, ఉంటే సంతోషం, దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టు నువ్వు నిజంగా దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి హత్తుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇదే మా అయ్య దేవుడు ఇశ్రాయేలు మధ్యలో మోషేని వాడుకోవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ మోషే ఏ స్థానంలో ఉన్నాడు తెలుసా? జడ్జి ప్లేస్లో ఉన్నాడు. జడ్జి, న్యాయము తీర్చే జడ్జి ప్లేస్ అంటే ఎంత తెలుసా? ఎంత పవర్ఫుల్ మైండ్ ఉండాలి తెలుసా జడ్జికి? ఎక్కడా కూడా అన్యాయం ఉండకూడదు, తూచే కాటాలో మంచి జ్ఞానం ఉండాలి. అక్కడ మోషే ఏందా ఎంతమంది గుంపు కూడారు, లోపల తీర్పు జరుగుతుందండి. తీర్పా? తీర్చేది ఎవరు? మోషే. మోషే మా అల్లుడు తీర్పు తీరుస్తున్నాడా? వాడికేం తెలుసు? వాడంటున్నా ఎవడు నువ్వు, అసలు నువ్వెవరు? వాడంటున్నా నువ్వెవడివి? కాళ్ళే బంధువులే, అందుకని అన్నాను. మావేంలే. ఓహో మామగారా, సరే నేను మా వాడిని కలవాలి. ఇప్పుడు కష్టమైద్దండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి, అంతా ఫైనల్ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం కావచ్చు. అప్పటిదాకా పట్టిద్దా అంటే ఈ మధ్యలో నేను వచ్చానని చెప్పినా అసలు నీ మ్యాటర్ ఆడదాకా బాదు. ఏం పోయిద్దులు ఎంతమంది ఉంటే. ఆయన మావాడు ఇంత మేధావి ఎప్పుడయ్యాడు? నా మందలుగా అయ్యటం తప్ప సొంత మంద కూడా సంపాదించుకోవటం చేతగానోడు, పిచ్చితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ మావాడు. ఇంత మేధావి ఎప్పుడయ్యాడు? దేవుడు దర్శించినప్పుడు అయ్యాడు, దేవుడు చేతబట్టినప్పుడు అయ్యాడు, దేవుడు అభిషేకించినప్పుడు అయ్యాడు, దేవుడు ఎత్తిపట్టినప్పుడు అయ్యాడు, దేవుడు నిలబెట్టినప్పుడు అయ్యాడు. మొత్తానికి అయ్యాడు, దేవుని బట్టి అయ్యాడు. ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిద్దని చావు గురించి ఆలోచించుకోవచ్చు. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో, నీరుగారిపోయావో, కృంగిపోయావో భయపడుకు బిడ్డ. నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ఒట్టి మాటలు కాదు ఇవి, నేను నా తలంపులో పలికిన మాటలు కాదు, నా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనలలోంచి నేను పంచుకుంటున్నాను మీతో. నా దేవుడు ఇచ్చిన తలంపులోంచి పంచుకుంటున్నాను.
నువ్వు ఎలాంటి వేదనలో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి, ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు, ఎంత దిగులు పడుతూ ఉన్నావు, ఎన్ని మాటలు పడున్నావా ఇప్పటికీ నువ్వు. కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యోసేపు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యాకోబు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, సరైనోడి దగ్గరికి వచ్చావు నువ్వు. ఆయన కార్యాన్ని తప్పకుండా నువ్వు అనుభవించబోతున్నావు. అనేవాడిని అనని, నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని, పర్లా. అవన్నీ ఉంటేనే రేపు నీకు సాక్ష్యాలు. అవన్నీ లేకపోతే సాక్ష్యం ఏం చెబుతావు రేపు? అవన్నీ ఉండాలి, పడాలి, అనాలి. అన్నోళ్ళందరూ నీకు గుర్తుండాలి, వాళ్ళు ఏమన్నారో కూడా నీకు గుర్తుండాలి. ఆ బాధలన్నీ నువ్వు పడి ఉండాలి, అవన్నీ తినుండాలి. ఉంది, ఒక టైం ఉంది. జస్ట్ వెయిట్. దేవుడు జోక్యం చేసుకున్న దాకాగు, జోక్యం చేసుకున్న నాడు చూడు. చివరికి సాయంత్రాన్ని కలుసుకున్నాడు అల్లుడిని. కలుసుకుని అంటాడు, ఏమయ్యా బాగున్నావా, ఎప్పుడు వచ్చావంటే, నేనా పొద్దునొచ్చా, ఇప్పుడు సాయంత్రం అయింది. పర్లేదు అల్లుడు, సరే నీ సన్మానాలు సత్కారాల తర్వాత కానీ నీకు సలహా చెప్తా, తీసుకో. ఎంత చెడ్డ కూతురుని చేసుకున్నావు కదా, ఒక సలహా చెప్తా. ఏంటంటే 100 మందికి ఒకరిని పెట్టు, 50 మందికి ఒకరిని పెట్టు, 10 మందికి ఒకరిని పెట్టు. వీళ్ళందరి పైన మెయిన్ పొజిషన్లో నువ్వు ఉండు. ఏంది, 100 మంది మీద ఒకడు, 50 మంది దగ్గర, 50 మంది మీద ఒకడు, 10 మంది దగ్గర. ఈ 10 మంది వల్ల గాంధీ నువ్వు ఫైనల్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాదాపు అన్నీ వాళ్ళే డీల్ చేయాలి. వాళ్ళ వల్ల కాంది నువ్వు తీసుకో. ఏలే మళ్ళీ వస్తే పెద్ద వయసుడిని, ముసలివాడిని, సాయంత్రం దాకా ఉండలేను, నన్ను అర్థం చేసుకుని నా సలహా తీసుకో. నీకు కూడా చాకరీ ఉండదు, కొంచెం తగ్గిద్ది. తప్పకుండా తీసుకుంటాను మామగారు. చాలా సంతోషంగా ఉంది నేను ఇంటి చూస్తుంటే. అసలు ఈ లక్షలాది మంది జనాలు ఏంది, వీళ్ళందరూ మా నాయకుడు మోషే అని నిన్నంటాం ఏంది, గొర్రెలు గాయటం తప్ప నీకేం తెలియదని నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు, వాళ్ళకి తెలుసా? ఎట్లా అల్లుడు, ఎట్లా ఇది సాధ్యం? నా దేవుడు, నా దేవుడు, జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. నేను ఆయన చేతికి నా జీవితాన్ని అప్పగించాను. ఇదిగో వీరు నా ప్రజలు, వీళ్ళలోనే నేను పుట్టాను, ఇది నా జనాంగం. వీళ్ళందరి కోసమే నీ దగ్గర నేను బానిస బతికాను. ఎందుకో తెలుసా? నా ప్రజలు బానిస బతుకుతుంటే నేను రాయల్టీకి ఎలా ఉండేది, రాయల్ లైఫ్ ఎలా అనుభవించేది. అందుకే నేను అలా ఉన్నాను. నాకంటూ ఏం సంపాదించుకోను, ఈ ప్రజల కోసమే. ఇది నా దర్శనం. నా దేవుడు ఈరోజు నెరవేర్చాడు. హ్యాపీ. మరి ఇంత ప్లాన్ కలిగి ఉన్నావని ఒక్కరోజన్నా చెప్పావా? చెప్తే మీకు అర్థం కాదుగా. పిచ్చోడు పిచ్చి కథలు చెప్పాడు అనుకుంటారుగా, పగటి కళ్ళు అనుకుంటారుగా. అందుకని చెప్పలా, అన్నీ నా హృదయంలోనే పెట్టుకున్నా. ఈరోజు నెరవేరింది. ఇదంతా నా దేవుని కృప. ఎవరి కృప? నా దేవుని కృప. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా అలా చెప్పుకునే రోజు ఒక రోజు వచ్చిద్దా రాదా?